ఇప్పుడు సైడ్లో జాయిన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ సైడ్. ఇక్కడ ఒక హాఫ్ ఇంచెస్కి కుట్టుకోండి. నీట్గా ఫస్ట్ నాట్ వేసుకోండి. వేసుకున్నాక కిందికి వచ్చేటప్పుడు కూడా ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా సైడ్లో జాయిన్ చేసుకోండి. ఇప్పుడు కింద కూడా జాయిన్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచెస్ జాయిన్ చేసుకున్న తర్వాత నీట్గా పెట్టి ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఓకే, అది అయిపోయినాక మెజర్మెంట్ చూసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంత ఉంది, వేస్ట్ రౌండ్ ఎంత ఉంది. ఆ పిల్లలది రెండు సేమ్ వస్తుంది కాబట్టి ఎంత వస్తుందో చూసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని ఆర్మ్ హోల్కి మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ మార్కింగ్ చేసుకొని ఎంతైతే వచ్చిందో అది మార్క్ చేసుకోండి. ఇలా చూసుకున్నాక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ అట్లనే మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఎంత ఉందో మార్క్ చేసుకోండి. వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్ ఉంది. ఆ 32 ఇంచెస్ ఎక్కడి దాకా వస్తుందో చూసుకొని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది 1/4 తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. 32 ఎక్కడికి వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంత ఎక్స్ట్రా అది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మనము డివైడెడ్ బై 4 చేసేసుకోవాలి. ఓకే, నేను 32 ఉంది, 33 తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ లూజ్ అయి పెట్టుకున్నాను. ఇప్పుడు మిగిలింది ఎంత ఉందో దాన్ని 1/4 చేసుకోండి. 1/4 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని ఇది కుట్టుకోవాలన్నమాట. మనకు 1 ఇంచ్ 1.5 ఇంచెస్ అనేది మనం తీసుకున్నాము ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్. ఇక్కడ మనకి 1 ఇంచ్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి. నీట్గా నాట్ వేసుకున్నాక ఇక్కడ కింద వచ్చాక కూడా నాట్ వేసేసుకోండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే నాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేసుకోండి కరెక్ట్గా. ఓకే, 32 ఉంది. ఇప్పుడు 32 డివైడెడ్ బై మనం సర్కిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా 6 సర్కిల్స్. అప్పుడు 32 డివైడెడ్ బై 6 చేసుకోవాలి. ఓకే, వేస్ట్ రౌండ్ చూసుకొని వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై కలీస్ అనేది ఇప్పుడు 6 ఉంటే 6, 8 ఉంటే 8, 12 ఉంటే 12 అట్లా
మీరు తీసుకోవాలన్నమాట. ఓకే, అది రాసి పెట్టుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ లైనింగ్ కట్ చేయడానికి ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్న ఇలా పయాస్ లాగా వేసేసుకోండి. ఫ్యాబ్రిక్ని వేసుకున్నాక వేస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 3 చేసుకోండి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 చేసుకున్నాక ఎంత వచ్చిందో ఆన్సర్ అది ఇక్కడ మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే సాగే ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఒక 2 ఇంచెస్ దాకా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకు కొంచెం తగ్గించి కట్ చేసేసుకోండి. తర్వాత స్కర్ట్ లెంత్ ఎంత ఉందో అది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ మైనస్ వేస్ట్ లెంత్ అవి చేసుకున్నాక ఎంతైతే వచ్చిందో ఆన్సర్ అది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ కూడా కట్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు సెమీ అంబ్రాలా ఇట్లా కనిపిస్తుంది అనమాట. వేస్ట్ రౌండ్కి కరెక్ట్గా అటు ఇటు కుట్టడానికి పోతుంది, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది వేస్ట్కి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే పెట్టేసి సాటిన్ లైనింగ్లో కట్ చేసేసుకోండి. తర్వాత నెట్ ఫ్యాబ్రిక్లో ఒక 2 లేయర్స్ కట్ చేసుకోవాలి సేమ్. ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 2.5 మీటర్ అది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా మీకు లెంత్ ఎంత సరిపోతుందో చూసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా అది ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా నీట్గా రింకల్స్ లేకుండా పెట్టుకోండి. పెట్టుకొని కట్ చేసేసుకోండి రౌండ్గా. ఇలా కట్ చేసేసుకోండి. కింద సర్కిల్ కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయినాక నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఫోల్డ్ చేసేసుకోండి. 4 ఫోల్డ్. ఓకే, ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ ఉంది. తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకోవాలి. అంటే 2 సర్కిల్స్ మనకు కావాల్సింది. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. 1 2 కట్ ఎడ్జ్ ఉంది, ఇది ఫోల్డ్ ఎడ్జ్ ఉంది. ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఒకసారి చూసుకోండి లెంత్ కరెక్ట్ వస్తుందా మీకు అని. రాదు అంటే ఓపెన్ చేసి పెట్టి కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇలా పెట్టుకొని చేస్తే. చూద్దాం, ఇలా తక్కువ ఉంది, మనకి జాయింటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓపెన్ చేసి పెట్టి కట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్కర్ట్ పార్ట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలా
4 కట్ వస్తుంది అనమాట. సైడ్లో రెండింటికి కట్ వస్తుంది మనకి. ఇలా కట్ చేస్తే అప్పుడు సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది కూడా ఫోల్డ్ చేసుకోండి ఇలా. అప్పుడు మీకు పైన కనిపిస్తూ ఉంటుంది కదా, వేరే ఫ్యాబ్రిక్ అయితే కనపడదు. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కనిపిస్తుంది మనకి కింద ఫ్యాబ్రిక్. సో అది ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ అయిపోయినాక ఓపెన్ చేస్తే చూసుకోండి, నెట్ ఫ్యాబ్రిక్ నేను 2 లేయర్స్ అన్నట్టు కట్ చేసుకున్నాను. బట్ సైడ్లో కట్ ఎడ్జ్ వచ్చింది, అది జాయిన్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే 4, 5 ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మీకు హెవీ ఎంత కావాలో, ఫ్లేరీ పఫ్ ఇలాగే నిల్చోలో దాన్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్గా 2 లేయర్సే పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే 4, 5 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. నెట్ నార్మల్గా ఇవే హార్స్ వైర్ పెట్టుకుంటే నిల్చుంటుంది మంచిగా. కానీ ఫ్యాబ్రిక్ ఎక్కువ కావాలి. ఇప్పుడు నేను తక్కువ ఫ్యాబ్రిక్లో ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇవి అన్నీ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. సాటిన్ ఫ్యాబ్రిక్ కింద ఫినిషింగ్ చేసుకోవాలి, కాటన్ ఫ్యాబ్రిక్ కూడా కింద ఫినిషింగ్ చేసుకోవాలి. మనం నెట్కి అవసరం లేదు, కాటన్కి కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇవన్నీ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఓపెన్ చేసుకోండి. ఫోల్డింగ్ ఫూట్ ఉందంటే ఫోల్డింగ్ ఫూట్లో చేసేసుకోండి. లేని వాళ్ళకి ఇలా ఫస్ట్ 1/2 ఇంచెస్కి ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసుకోవాలి. నేను ఫుల్ ఎడ్జ్ కుట్టడం చూపించట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ఇలానే 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు రింకల్స్ అనేది రాదు. ఇలా కుట్టేసుకోండి నీట్గా ఎడ్జెస్లో. చాలా 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ చేసేస్తే మీకు బయటికి ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. ఓకే, 1/2 ఇంచ్ కన్నా తక్కువ చేసి ఇలా కుట్టుకోండి. నీట్లా ఎడ్జ్లోనే రావాలి, మిడల్లో రావద్దు, ఎడ్జ్లోనే కుట్టుకోండి. ఇలా అయిపోయినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అంటే ఇలా కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచెస్ కుట్టి అయిపోయినాక నార్మల్గా ఇలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా చాలా హెవీ ఉంది కనిపిస్తుంది కొన్ని దగ్గర అంటే అవన్నీ కటింగ్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మాత్రమే. తర్వాత ఏం చేయాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా జస్ట్ ఇంకొక ఫోల్డ్ ఇట్లా దానిపైననే ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకుంటే, ఇప్పుడు చూడండి ఇది ఫ్యాబ్రిక్ కదా, ఫ్యాబ్రిక్ ఉంది, ఇది దానిపైన ఇంకొక ఫ్యాబ్రిక్ ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్లోనే కుట్టాలి. ఇటు సైడ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో కుట్టుకోవాలి. ఎడ్జ్లోనే కుట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు స్లోగా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి, మీకు రింకల్స్ అనేది రాదు. ఎక్కడైతే కొంచెం రింకల్స్ వచ్చిందో అక్కడ చిన్న ప్లీట్ వేసేసేయండి వెనకలనే.
ఇప్పుడు ఇలా చేస్తే మీకు అనేది రింకల్స్ అనేది అస్సలు రాదు. ఇలా చూసిరా ఇలా వస్తుంది ఫ్లాట్గా. రౌండ్గా కుట్టేసుకోండి. ఇంకా ఇలా వచ్చేస్తుంది మీకు ఫ్లాట్ స్టిచ్. ఓకే, ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ చేసేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు ఇంకా అస్సలకి ఏ రింకల్స్ అనేది రాదు, నీట్గా ఉంటుంది ఇది మొత్తం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం కాటన్ లైనింగ్ ఎట్లయితే కుట్టుకున్నామో సేమ్ సాటిన్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ కుట్టుకోండి. 1/2 ఇంచెస్కి కరెక్ట్గా కుట్టేసుకోండి ఎడ్జ్లో. ఇప్పుడు కాటన్కి ఎట్లా కుట్టానో సేమ్ అట్లనే. తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని సైడ్లో కూడా ఒక కుట్టు కుట్టాలి. మొత్తం కుట్టి అయినాక ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇలా ఎడ్జ్లో కుట్టేసుకోండి. అప్పుడు రింకల్స్ రాదు. ఇలా లాగి కుట్టొద్దు, ఫ్యాబ్రిక్ రింకల్స్ వస్తుంది. నార్మల్ అది ఎట్లా ఉందో అట్లనే పెట్టేసి కుట్టుకోవాలి. రౌండ్ కుట్టేసుకోండి. కుట్టి అయినాక మీకు ఇట్లా వచ్చేస్తుంది చూడండి. రింకల్స్ ఉండదు, కొంచెం కూడా రింకల్స్ ఉండదు. ఓకే, ఇలా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వేస్ట్ రౌండ్ చూసుకోవాలి కరెక్ట్గా ఎంత ఉందో. ఎక్స్ట్రా ఏమైనా ఉందంటే అది కట్ చేసేసుకోవాలి. 32 ఇంచెస్ ఉంది కదా మనకి వేస్ట్ రౌండ్ బాడీ పార్ట్. ఇది దానికైనా ఇది ఎక్కువ ఉందంటే కొంచెం కట్ చేసేసుకోండి. 1/2 ఇంచెస్ వదిలేసి. ఇంత ఎక్కువ ఉంది, ఇవి క్రాస్గా ఇలా కొంచెం ఇక్కడ దాకానే కటింగ్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇది జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ కాటన్ లైనింగ్ కూడా సేమ్ అట్లనే జాయిన్ చేసేసుకోండి.
ఇది అయిపోయినాక సైడ్లో ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి, వేస్ట్ రౌండ్ సైడ్ అంతా. ఓకే, ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కాటన్ లైనింగ్ కూడా వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఉందంటే కట్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్కి ఎక్స్ట్రా ఎంత ఉందో అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది, సైడ్లో జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే సాగే క్లాత్ మాత్రం కొంచెం ఎక్కువ వస్తుంది మనకి, అంటే జార్జెట్, సాటిన్ ఇట్లాంటివన్నీ మనకి ఎక్కువ వచ్చేస్తుంది కటింగ్ చేసేటప్పుడు. కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువ కుట్టినా సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉందో అది చిన్న ఫోల్డ్ చేసేసుకోండి. అక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కదా, కొంచెం ఏదైతే ఎక్కువ ఉందో అది జస్ట్ పించ్, జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ పైకి పెట్టేసి 2 జాయిన్ చేసేసుకోండి. తర్వాత ఇవి ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లీట్ రాదు. ఇప్పుడు రౌండ్గా ఓవర్లాకింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఉంది, నెట్ ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. 2 సైడ్లో కూడా కట్ వచ్చింది కదా మనకి, అది జాయిన్ చేసేసుకోవాలి సైడ్లో, 2 సైడ్ కూడా. ఒక సైడ్ ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి 2 పీస్. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఓపెన్ ఉంది కదా, అది కూడా జాయిన్ చేసేసుకోండి. 2 పీసెస్ కూడా సేమ్ అట్లనే జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఇట్లా కనిపిస్తుంది మీకు నెట్. ఇలా సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఇంకొక నెట్ పీస్ కూడా ఉంది కదా, ఇట్లా సైడ్ జాయింట్ వస్తుంది అన్నమాట, ఇలా. ఓకే, ఇప్పుడు ఇది రివర్స్ చేసేసుకోండి, రైట్ సైడ్ లాగా చూసేసుకోండి. దీని లోపల ఇది పెట్టుకోవాలి, ఇది కూడా రైట్ ఇలా చేసి దీని లోపల ఈ నెట్ రావాలి.
ఈ నెట్ లోపల ఈ పార్ట్ జాయింట్ ఉన్న చోట జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా పెట్టుకొని రెండు దీని లోపల వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు దీని లోపల సాటిన్ లైనింగ్ రావాలి. తర్వాత వేస్ట్ రౌండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు దీని లోపల మనకి సాటిన్ మనం కుట్టి పెట్టుకున్నాం కదా, అది రైట్ సైడ్ చేసేసుకోండి. సైడ్లో ఓవర్లాకింగ్ వేస్ట్ రౌండ్ అంతా చేసేసుకోండి. ఓకే, దాని తర్వాతనే ఇప్పుడు ఓవర్లాకింగ్ అయిపోయింది. ఓవర్లాకింగ్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. రివర్స్ చేసేసుకోండి. కాటన్ లైనింగ్ కూడా ఓవర్లాకింగ్ చేసుకోవాలి, వేస్ట్ రౌండ్ సైడ్. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఫస్ట్, దానిపైన సాటిన్ లైనింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టి నీట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు దీని లోపల మనకి నెట్ లోపలకు వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు రౌండ్గా కుట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసి ఒక పిన్ పెట్టుకోండి నీట్గా. అప్పుడు మీకు రింకల్స్ లేకుండా కుట్టడానికి ఈజీ అవుతుంది. ఇలా పెట్టుకొని రౌండ్ కుట్టుకోవాలి. వేస్ట్ రౌండ్ 4 లేయర్స్ కలిపి నీట్గా కుట్టేసుకోండి.
కుట్టి అయిపోయినాక ఇక్కడ హార్స్ వైర్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాను, మీరు వైట్ తీసుకుంటే వైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ హార్స్ వైర్ ఎడ్జ్ మనం ఫినిష్ చేసుకోవాలి. హార్స్ వైర్ కన్నా కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, 2-3 ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి దీనిపైన పెట్టేసి ఒక కుట్టు కుట్టండి. అది కుచ్చుకోకుండా ఉండడానికి కోసమని అంతే. తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక ఫోల్డ్, ఇక్కడ ఒక ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టండి. అప్పుడు మీకు గుచ్చుకోదు. అన్నీ స్టార్టింగ్ అండ్ ఎడ్జ్ సేమ్ ఇలాగే కుట్టేసుకోండి ఫినిషింగ్. ఓకే, నేను మళ్ళీ చెప్పలేను. సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి అన్నీ. ఎందుకంటే 6 లేయర్స్ ఉంది కదా, ఆ 6 లేయర్స్ కూడా సేమ్ ఇట్లానే కుట్టేసి రివర్స్ చేసేసుకోండి. ఒక సైడ్లో స్టార్ట్ చేస్తే ఆ సైడ్లో నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. హాఫ్ ఇంచెస్ వదిలేసి నీట్గా కుట్టుకోండి. ఇలా రౌండ్గా సర్కిల్ ఎంత ఉంది అంత సర్కిల్ ఫుల్గా కుట్టుకోవాలి. ఇక్కడ కుట్టి అయిపోయినాక ఇంకొక సైడ్ కూడా ఫినిష్ అయిపోయినాక అది కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక కుట్టు కుట్టండి. ఇలా కుట్టుకున్నాక అక్కడ స్టాప్ చేసి మళ్ళీ రివర్స్ ఇలా చేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ ఎడ్జ్లో కుట్టుకుంటూ రావాలి. రింకల్స్ లేకుండా కుట్టుకోండి, లాగొద్దు. లాగితే రింకల్స్ వస్తుంది. కింద ఫ్యాబ్రిక్ రింకల్స్ ఏం లేకుండా జరిపి తర్వాత కుట్టుకోండి. ఇలా ఇప్పుడు అన్నీ ఇంకొక సర్కిల్ కూడా ఉంది కదా, సేమ్ ఇట్లనే కుట్టుకోవాలి.
2 సర్కిల్స్ కుట్టేసి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కుట్టేసినాం. ఇప్పుడు సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ 4 లేయర్స్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 4 చూసుకోండి.